జగన్నాథ స్వామి స్వయంగా ఒక వృద్ధురాలికు సేవ చేస్తున్నారు. జై జగన్నాథ్. కానీ ఇది ఎలా సాధ్యం? ఆయన ఎందుకు సేవ చేస్తున్నారు? ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒరిస్సాలోని పూరీ ప్రాంతంలో ఒక వృద్ధురాలుండేది. ఆమె జగన్నాథుడిని తన సొంత కొడుకులా భావించేది. మహాప్రభువు కూడా ఆమెను తన తల్లిలాగే చూసేవారు. ఆ తల్లి ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం సమర్పించి నా కొడుకు భోజనం చేసే వరకు నేను కూడా ఏమీ తినను అని భీష్మించుకునేది. భక్తవత్సలుడైన జగన్నాథుడు ఆమె ప్రేమకు మురిసిపోయి ఎంతో ఇష్టంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించేవారు. ఒకరోజు ఆ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యం పాలైంది. ఊరివారందరూ ఆమెకు సేవ చేయాలని వచ్చినా ఆమె ఎవరినీ రానివ్వలేదు. మీరంతా వెళ్ళండి, నాకు మీ సేవ వద్దు, నా కొడుకు వస్తాడు, తనే నాకు సేవ చేస్తాడు అని పంపించేసేది. ఈమెకు కొడుకు లేడు కదా, ఎవరి గురించి మాట్లాడుతోంది అని అందరూ ఆశ్చర్యపోయేవారు. తన భక్తురాలి అవస్థ చూసి జగన్నాథుడు ఉండబట్టలేకపోయారు. ఇన్నేళ్లుగా నన్ను కొడుకులా చూసుకున్న నా తల్లికి ఎవరూ లేరు, నేనే వెళ్లి సేవ చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. వెనువెంటనే స్వామి ఒక చిన్న బాలుడి రూపంలో ఆమె ఇంటికి వచ్చారు. ప్రతిరోజు ఇల్లు ఊడ్చడం, తల్లికి మందులు వేయడం, వంట చేసి తన చేతులతో ఆమెకు తినిపించడం చేసేవారు. ఒకరోజు బలభద్రుడు జగన్నాథుడిని అడిగారు, నాయనా, నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే ఎక్కడికి వెళుతున్నావు? జగన్నాథుడు సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో వెళ్లిపోయారు. బలభద్రుడు సుభద్రను అడిగితే ఆమె ఇలా చెప్పింది, అన్నయ్య, పూరీలో ఒక ముసలమ్మ ఉంది కదా, ఆమె ఆరోగ్యం బాలేదు, అందుకే మన అన్నయ్య రోజూ వెళ్లి ఆమెకు సేవ చేస్తున్నారు. ఇది వినగానే బలభద్రుడి కళ్ళు చెమర్చాయి. లోకమంతా ఎవరికి సేవ చేస్తోందో ఆ దేవుడే తన భక్తుల కోసం సేవకుడిగా మారుతున్నాడా? జగన్నాథుడిని తోడుగా భావించేవారు ఎంత ధన్యులు అని పరవశించిపోయారు. మరుసటి రోజు జగన్నాథుడు వెళ్లేసరికి బలభద్రుడు, సుభద్ర కూడా చిన్న పిల్లల రూపంలో అక్కడ సేవ చేస్తున్నారు. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని జగన్నాథుడు అడిగితే బలభద్రుడు, నువ్వు చాలా స్వార్థపరుడివి తమ్ముడు, తల్లికి సేవ చేసే భాగ్యం నీకే కావాలా, మాకు వద్దా అన్నారు. ఇక పప్పటి నుండి సుభద్రమ్మ ప్రసాదం వండడం, బలభద్రుడు ఇల్లు శుభ్రం చేయడం, జగన్నాథుడు తల్లికి సేవ చేయడం మొదలుపెట్టారు. అయితే వైకుంఠంలో లక్ష్మీదేవికి ఈ విషయం తెలియదు. ఈ ముగ్గురు తోబుట్టులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళుతున్నారు అని ఆమె ముభావంగా అంటే అలిగి కూర్చుంది. లక్ష్మీదేవి అలక వల్ల పూరీలో కరువేర్పడింది. జగన్నాథుడు తన దివ్య దృష్టితో చూసి విషయం అర్థం చేసుకున్నారు. వెంటనే వైకుంఠానికి వెళ్లి ఆమెను బతిమాలారు. కాని అమ్మవారు శాంతించలేదు. ఆమెకు రసగుల్లా అంటే చాలా ఇష్టమని గుర్తు చేసుకున్న స్వామి తన పరమమిత్రుడైన గోపాలుడి ఇంటికి వెళ్లి ఒక కుండ నిండా రసగుల్లాలు తెచ్చి లక్ష్మీదేవికిచ్చారు. లక్ష్మీదేవి ప్రసన్నమవడంతో కరువు తొలగిపోయింది. మళ్లీ జగన్నాథుడు వృద్ధురాలి దగ్గరకు వచ్చి ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యే వరకు సేవ చేశారు. ఆమెకు స్పృహ రాగానే ఎదురుగా శంఖు, చక్ర, గద, పద్మధారి అయిన జగన్నాథుడు సాక్షాత్కరించారు. అమ్మా, ఇక పద, నాతో వైకుంఠానికి వచ్చే అన్నారు. అప్పుడా తల్లి, నన్ను తీసుకెళ్లడమే నీ ఉద్దేశమైతే ఇన్ని రోజులు సేవ ఎందుకు చేశావు అని అడిగింది. స్వామి నవ్వుతూ, అమ్మా, నా భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి బాధను పంచుకోవడానికి నేనే వస్తాను అన్నారు. సరే స్వామి, మరి నా కష్టాన్ని మాయం చేయొచ్చు కదా అని అడిగితే జగన్నాథుడు ఇలా అన్నారు, అమ్మా, ప్రారబ్ధ కర్మను ఎవరైనా అనుభవించాల్సిందే. నీ కష్టాన్ని నేను తీసేస్తే దానికోసం నువ్వు మళ్లీ జన్మ తీసుకోవాల్సి వచ్చేది. నువ్వు మళ్లీ ఈ మృత్యులోకంలో పుట్టడం నాకిష్టం లేదు. అందుకే నువ్వు శాశ్వతంగా నా దగ్గరే ఉండాలని నేనే సేవ చేసి నీ కర్మను పూర్తి చేశాను. ఆ విధంగా జగన్నాథుడు ఆ తల్లిని తన నిత్యధామానికి తీసుకెళ్లారు.